నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీలో కట్టుదిట్టంగా ఉండాలనే ఆలోచనతో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా కీలక పదవిలో అత్యున్నత హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉండాలనే ఆలోచనతో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి మార్పు జరిగిన తర్వాత గతంలో ఉన్న సీఎం సెక్యూరిటీలో కొందరిని లేదా కొంతమందిని భద్రతా సిబ్బందిగా కొనసాగిస్తారు. అయితే ప్రస్తుత తెలంగాణ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఇంటెలిజెన్సీ ఈ సిస్టమ్ ను మార్చాలని భావిస్తుందట. సీఎం పరిధిలోని చాలా విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ప్రస్తుతం భద్రతగా ఉన్నటువంటి వారు సెక్యూరిటీలో గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి వారెవరు ఉండకూడదని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోకి కీలక సమాచారం లీక్ అవడంతో గత కొంతకాలంగా నిఘా పెట్టినటువంటి ముఖ్యమంత్రి అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ సెక్యూరిటీగా ఉన్న సిబ్బందిలో ఎవరు తనకు భద్రతగా నియమించవద్దని కోరినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఆయనకు ప్రస్తుత సెక్యూరిటీగా ఉన్న పాత వాళ్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇంటెలిజెన్స్. వారి స్థానంలో కొత్త వారికి నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. సీఎంకు అనునిత్యం రక్షణగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది వల్ల సీఎం పేషీలో లేదా ఆయనకు సంబంధించినటువంటి కీలక సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందనేది రేవంత్ రెడ్డి సందేహం. ఇందులో భాగంగా కేసీఆర్ దగ్గర సెక్యూరిటీగా పనిచేసిన వారిని మార్చాలని ఇంటెలిజెన్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.